ఏపీలో టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక వేధింపుల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ ఎమ్మెల్యేపై వచ్చిన తీవ్ర ఆరోపణ కావడంతో టీడీపీ కూడా ఘాటుగానే స్పందిస్తుంది. పార్టీ మహిళా కార్యకర్తను లైంగికంగా వేధించిన కోనేటి ఆదిమూలంపై ఇవాళ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. అయితే ఈ వీడియోపై ఓ టీవీ ఛానల్తో మాట్లాడుతూ ఆయన స్పందించారు. టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక వేధింపులపై పార్టీ మహిళా కార్యకర్త హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణ చేయడం సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో స్పందించిన ఆదిమూలం అది మార్ఫింగ్ వీడియో అన్నారు. పార్టీలో కొందరు తనను గిట్టని వాళ్లే ఇలా మార్ఫింగ్ వీడియో పెట్టి తనను ఇరికించారని వాపోయారు. దీనిపై అధిష్టానానికి తగిన వివరణ ఇస్తామని చెప్పుకొచ్చారు. తన నియోజకవర్గంలో కొందరు టీడీపీ నేతలు పనే అని తేల్చేశారు. అయితే టీడీపీ అధిష్టానం మాత్రం ఆదిమూలంపై ఆగ్రహంగా ఉంది. ఆదిమూలాన్ని ఇప్పటికే సస్పెండ్ చేసిన అధిష్టానం ఇప్పుడు తదుపరి చర్యలపై ఫోకస్ పెట్టింది. ఆదిమూలం ఉన్నట్లుగా చేస్తున్న వీడియోలను FSLకు పంపి పరీక్షలు చేయిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు తెలిపారు. ఈ వీడియోలో వాస్తవమని తేలితే అప్పుడు తదుపరి ఏం చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తామని ఆయన వెల్లడించారు. దీంతో టీడీపీ ఆదిమూలం విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది.